హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నెల పెండింగ్ బిల్లులపై ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో సమావేశం. 9.1% డీఏ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సిపిఎస్ ఉద్యోగులకు జూలై మరియు ఆగస్టు 2024 నెలలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్స్ అమౌంట్ అయితే వారి యొక్క ప్రాన్ ఖాతాల్లో జమ అయ్యాయి. కావున వారు తమ ఖాతాలను ఒకసారి పరిశీలించగలరు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పరంగా పరిస్థితి ఇంకా క్లారిటీ రాలేదని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ముఖ్య అంశాలు డీఏ మరియు టీఆర్ చెల్లింపులు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా జమ కాలేదు. 2023 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ బకాయిలు ఇంకా పరిష్కారం కాలేదు. 11వ పీఆర్సీ అరియర్స్, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, పోలీస్ డిపార్ట్‌మెంట్ పెండింగ్ బిల్లులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరపనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఉగాది కానుకగా చెల్లింపులు. ఉగాది సమయానికి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇక పీఆర్సీ అరియర్స్ జియో నంబర్ జియో ప్రకారంగా పెన్షనర్లకు 4 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి అయితే ఉంది. కానీ ఇప్పటివరకు 11వ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అరియర్స్ విషయంలో ఆచరణలోకి రాలేదు. ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్ విషయంలో కూడా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది. అవి చూసుకున్నట్లయితే 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ 2024కు సంబంధించి 10% జమ కాలేదు. 2025కు సంబంధించి 20% ఇంకా జమ కాలేదు. అయితే 2024 సంవత్సరం పూర్తయినా కూడా 10% చెల్లింపులు ఇంకా ప్రారంభించలేదు. పెండింగ్ డీఏల వివరాలు. జనవరి 2024కి 3.64% డీఏ పెండింగ్ ఉంది. అలాగే జనవరి మరియు జూలై 2023 డీఏలు పీఆర్సీలో కలిసిపోయాయి. జూలై 2024కి 2.73 మరియు జనవరి 2025కి ఈ మేరకు చూసుకున్నట్లయితే 2.73. సో, 2025 జనవరి మరియు జూలైలలో ప్రకటించాల్సింది. ఇప్పటివరకు మొత్తం 9.1% డీఏ పెండింగ్‌లో ఉంది. ఉద్యోగుల ఆవేదన. ఈ పెండింగ్ చెల్లింపుల కారణంగా సగటు ఉద్యోగికి సుమారు 9,000 నష్టం జరుగుతోంది. ప్రతి నెల కూడా అదనంగా హెల్త్ కార్డ్ అమలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తోంది. పెన్షనర్ల సమస్యలు. కమ్యూటేషన్ ఆఫ్ రికవరీ 11 సంవత్సరాల కాలంలో పూర్తయ్యేలాగా ఉండేలాగా ఇప్పుడు 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తూ ఉండడం అన్యాయమని భావిస్తున్నారు. సో, రిటైర్డ్ ఉద్యోగులకి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెన్షనర్లకి కూడా పెన్షనర్లకు 2025 జనవరిలో 10% చెల్లింపులు జరిపారు. మరో 10% మార్చి 2025 చివరిలో చేయనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 40% చెల్లింపులు చేస్తే వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో పెండింగ్ బకాయిలు 25,000 కోట్లు పూర్తిగా చెల్లించబడతాయని అయితే భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు సమావేశం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. డీఏల విషయంలో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అన్ని పెండింగ్ చెల్లింపులను పూర్తి చేసి ఉద్యోగుల హక్కులను కాపాడాలి అని కోరుతున్నారు.